ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణాన్ని పురోహితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత నెల రోజులుగా గ్రామంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ కళ్యాణాన్ని జరిపారు. ఈ కళ్యాణానికి పక్క గ్రామమైన జగ్గసాగర్ గ్రామస్తులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురాగా ఎదుర్కోలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామంలో ఉత్సవ మూర్తులను శోభాయాత్ర ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. जय श्रीमन्नारायण कर्कटेपुरपुण्यां कानोद्वां पाण्डे विश्वाम्बरां वंदे श्रीविनायकी అనాదిగా బండలింగాపురం సంస్థానం. ఈ సంస్థానంలో కూడా గోదాదేవి విగ్రహాన్ని తమిళనాడులో కూడా శ్రీరంగం పట్టణం నుంచి తీసుకువచ్చారని మా యొక్క పెద్దలు అనడం జరుగుతుంది అన్నారు. మా తండ్రులు మా తాతలు అన్నారు. అదే ప్రకారంగా రాజా అనంత కృష్ణరావు గారు దర్బార్ కాలంలో కూడా గోదాదేవి విగ్రహాలను అక్కడి నుంచి తీసుకువచ్చి ప్రతిష్ట గావించబడింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవం వైభవపేతంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ ధనుర్మాస ఉత్సవంలో కూడా దాతలతో గ్రామస్తులందరూ కూడా కలిసి ఎవరైతే వచ్చినంత వారు సహాయం చేస్తూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీ గారు, వికాస కమిటీ సభ్యులు, యోగేశ్వర భక్త బృందం, సత్యసాయి సీతాబృందం, ఇంకా అన్ని యూత్ సంఘాల సభ్యులు, గ్రామంలో అన్ని యూత్ సంఘాల సభ్యులు అందరూ కలిసి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అన్ని మహిళా వంద సంఘ సభ్యులు వచ్చి అందరూ కూడా సేవిస్తారు. ఈరోజు ఊరంతా భోజనం. ఒక ఊళ్ళే కాదు, పలువురు వాళ్ళు కూడా వస్తారు. ఎంతమంది వస్తే అంతమంది సనాతన కాలంలో, సంస్థాన కాలంలో ఏ విధంగా అయితే లడ్డూల భోజనం ఏ విధంగా ఉన్నదో అదే ప్రకారంలో కూడా లడ్డూల భోజనం. భోజనం అంటే అటు సత్రం భోజనం కాదు, లగ్గం భోజనం ఎలా ఉంటుందో అలా భోజనం చేస్తారు. అందరూ తృప్తిగా భోజనం చేస్తారు. తర్వాత ఇది 15వ తేదీ నాడు, 14వ తేదీ నాడు సమాప్తమై 10వ తేదీ నాడు అందరూ కూడా తలంబ్రా అక్షంతలు పెడతారు. అక్షంతలు తీసుకొని హాయిగా ఆనందంగా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రకారం జరుగుతుంది ధనుర్మాస ఉత్సవాలు. జై శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ. అన్నకి అర్ధ కట్టించి